ఏమైనా బీసీ నినాదం ఏమైనా వర్కౌట్ కాబోతుందా? 80% ఉన్నటువంటి బీసీలు కాశీ జ్ఞానేశ్వర వైపు ఏమైనా చూడబోతున్నారు అక్కడ? 120 వాళ్ళు చూస్తున్నారు. ఇప్పుడే కాదు, చేవెళ్ళ పార్లమెంట్ వచ్చిన నుండి ముగ్గురు సామాజిక వర్గం ఉన్నటువంటి రెడ్డి కులస్తులు అక్కడ నిలబడడం జరిగింది. మొట్టమొదటిసారిగా ఒక బీసీకి బీఆర్ఎస్ పార్టీ కె చంద్రశేఖరరావు గారు టికెట్ ఇవ్వడం జరిగింది. నేను 93 కులాలను పెట్టిన, ఏకం చేసిన 96 కులాలతో పార్టీ పెట్టిన సబ్బండ వర్గాలు కాసాని జ్ఞానేశ్వరం అండగా ఉంటుండ్రు. మీరు బాగా గమనించాలి, 80% ఉన్నటువంటి ప్రజానీకం దాదాపు 16 లక్షల చిల్లర ఓట్లున్నాయి. కనుక ఎంటైర్ బీసీ సామాజిక వర్గంతో పాటు ముద్రాలు కానీ, మిగతా కులాలు కానీ, అగ్ర కులాల్లో ఉన్నటువంటి నా మిత్రులు కానీ, స్నేహితులు కానీ అందరూ కూడా పెద్ద ఎత్తున బీఆర్ఎస్కు గెలిపించబోతున్నారు. అది తథ్యం. పెద్ద మెజార్టీతో చెవెళ్ళగడ్డ బీఆర్ఎస్ జెండా ఎగరబోతుంది. ఎలా సపోర్ట్ చేస్తూ ఉన్నారు? నలుగురు సిట్టింగ్ ఎమ్మెల్యేలుగా ఉన్నటువంటి వాళ్ళలో నలుగురు ఎలా సపోర్ట్ చేస్తున్నారు? అలాగే అక్కడ పోటీ చేసి ఓడిపోయినటువంటి పైలట్ రోహిత్ రెడ్డి లాంటి వాళ్ళు, వాళ్ళ సపోర్ట్ ఎలా ఉంది కాసాని జ్ఞానేశ్వర్కి? ఇక్కడ గెలిచిన వాళ్ళు కానీ ఓడిన ముగ్గురు కూడా, నేను అదే చెప్తున్నాను, ఈ గెలిచిన వాళ్ళకంటే ఎక్కువ కసిగా వాళ్ళు ఉన్నారు. ఎట్టి పదిలో బీఆర్ఎస్ని గెలిపిస్తామని. కనుక ఇక్కడున్న గెలిచిన ఎమ్మెల్యేలు కానీ, మరి మాజీ మంత్రి సత్యనారాయణ రెడ్డి గారు కానీ, ప్రకాష్ గౌడ్ గారు కానీ, గాంధీ కానీ, అదేవిధంగా చేవెళ్ళ యాదయ్య కానీ అందరూ కూడా నేనేమంటే ఊహించని రీతిలో తిరుగుతాం. ఎక్కడికక్కడ వాళ్ళ సొంతగా కాసాని జ్ఞానేశ్వర నిలబడ్డాడు అన్నట్టు వాళ్ళ పేరు కూడా పెట్టుకొని ఈ యొక్క కార్యక్రమం నడుస్తుంది. ఎందుకంటే అందరూ కూడా కార్యకర్తలు కూడా ఒకసారి తప్పు జరిగిపోయింది, కేసీఆర్ ఓడిపోతాడని అనుకోలేదు, ఎమ్మెల్యేల మీద అక్కడక్కడ ప్రభావంతో అయింది. కానీ ఈసారి మాత్రం తప్పకుండా పార్లమెంట్కి ఎక్కువ సీట్లు బీఆర్ఎస్కు ఇవ్వడానికి ప్రజలు సంతోషంగా ఉండ్రు, ఆ కసితోనే ఉండ్రు. తప్పకుండా పార్లమెంట్లో బీఆర్ఎస్ వారిని కానీ, అదేవిధంగా లోకల్లో ఉన్నటువంటి చేవెళ్ళ ప్రాంతంలో ఉన్నటువంటి సమస్యలను కూడా మాట్లాడడానికి మాకు ఆశీర్వదించి పంపబోతున్నారు. అది తథ్యం. బస్సు యాత్ర రాబోతుందా చేవెళ్ళ నియోజకవర్గానికి కూడా? కేసీఆర్ ఇప్పుడు బస్సు యాత్ర చేస్తూ ఉన్నాడు కదా, చేవెళ్ళ నియోజకవర్గంలో కూడా ఆ బస్సు యాత్రను ఏమైనా ప్లాన్ చేస్తూ ఉన్నారా? ఇప్పుడు ఏంటంటే ఫస్ట్ ఎలక్షన్ మీటింగ్ చేవెళ్ళలో లక్షలాది మందితో మీటింగ్ జరిగింది. ఊహించని రీతిలో, మేము కూడా ఊహించలే అంత జనం వస్తారని. గ్రౌండ్లో కంటే 4 ఇంతల పబ్లిక్ బయట ఉంది. ఇంకా వచ్చిన బస్సులకి వెళ్ళి జనం దిగలేదు. చాలా బ్రహ్మాండంగా సక్సెస్ అయింది. దాని తర్వాత రూట్ మ్యాప్ పెట్టుకుంటూ సాధ్యమైనంత వరకు మహమ్నార్ ఇక్కడ పోతున్నాం కనుక దగ్గర వచ్చినప్పుడు కంపల్సరీ వస్తామనే మాట ఉంది. ఆ డేట్ ఇస్తే మాత్రం మీకు తమకు చెప్తాం. ఆల్రెడీ బ్రహ్మాండమైన మీటింగ్ జరుగుతుంది. కేటీఆర్ రోడ్ షో ఉన్నది, అదేవిధంగా కేసీఆర్ బస్సు కూడా దిగిపోతుంది. ఈ చేవెళ్ళ నియోజకవర్గం అంటేనే ఒక డిఫరెంట్ నియోజకవర్గం. ఇటు సిటీ పీపుల్ కనబడుతూ ఉంటారు. 3 నియోజకవర్గాలు సిటీలో జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్నటువంటివి, తర్వాత మిగిలినటువంటి రూరల్ ఏరియాకి సంబంధించినటువంటి. అసలు సిటీ పీపుల్కి చూసుకున్నట్టయితే ఉంటే ఇక్కడ షేర్లింగంపల్లి ప్రాంతాలలో సెటిలర్స్ ఎక్కువ కనబడుతూ ఉంటారు. వాళ్ళ ఓట్ల కోసం కాసాని జ్ఞానేశ్వర్ వారిని ఏమైనా స్పెషల్గా కలవబోతున్నాడా? ఇంకొకటి, వాళ్ళు ఏపీలో కూడా ఓటు ఉన్నటువంటి వాళ్ళు పోవడానికి ఆస్కారం ఉంటుంది కదా. ఇప్పుడు ఎట్లుందంటే మీరు బాగా గమనించాలి, సెటిలర్స్ కానీ పట్టణ ప్రాంతమైన అభివృద్ధి అనేది అభివృద్ధి చూసి ఎవరన్నా ఓట్లు వేస్తారు. సిటీ అభివృద్ధి ఏందనేది మీ కళ్ళకు కట్టినట్టుంది. సాయంత్రం మీరు పోతే మనము సింగపూర్ ఉన్నామా, అమెరికాలో ఉన్నామా, లండన్లో ఉన్నామా, చైనాలో ఉన్నామా అనే ఎవరి ఊహలకు అందని రీతిలో డెవలప్మెంట్ జరిగింది. ఆ డెవలప్మెంట్ కేసీఆర్ గారి యొక్క ఆధ్వర్యంలో కూడా జరిగింది. కనుక ఒక్క నిమిషం కూడా కరెంటు పోకుండా ఉంటేనే ఐటీ సక్సెస్ అవుతుంది. ఇప్పుడు మీరు చూసారు కరెంట్ ఎన్నిసార్లు పోతుంది. 24 అవర్స్ కరెంట్ ఇచ్చినటువంటి కేసీఆర్ గారికి ఆయన ఏంటంటే, నీకు అభివృద్ధి ఒకవైపు, ఆ అభివృద్ధి కావాలంటే కంపల్సరీ ఈ సిస్టంలో ఉండాలన్న ఉద్దేశంతో చేసింది. అంటే నీకు కరెంటు కనుక మనం 24 అవర్స్ ఇవ్వకపోతే, ఇప్పుడు మనం అనుబంధం అమెరికా కానీ మిగతా దేశాల నుంచి చేస్తున్నప్పుడు ఇక్కడ ఉదయం అవుతుంది, అక్కడ రాత్రి అవుతుంది.
అందుకే మనం 24 అవర్స్ కరెంట్ ఉంటేనే ఈ యొక్క ఇష్యూస్ ముఖ్యంగా సాఫ్ట్వేర్ యూనిట్స్ అన్నీ పనిచేస్తాయి. లక్షలాది మంది ఈరోజు దాని మీద ఆధారపడి ఉన్నారు. ప్రతి ఇంట్లో చదువుకున్న పిల్లడు ఒక ఐటీ కంపెనీలో జాబ్ చేస్తున్నారు, లక్షలాది రూపాయలు సంపాదిస్తున్నారు. మరి కరెంటు గిట్ట ఇవ్వకపోతే కొత్త సంస్థలు రావడానికి ఆస్కారం ఉన్నటువంటి మన ప్రాంతాన్ని 24 కరెంట్ ఇవ్వవలసిన బాధ్యత ఉంది, ఇవ్వాలి, తప్పదు కాదు. కాకపోతే వీళ్ళు నిన్నటి వరకు జరిగినటువంటి ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం మరి పోగానే తెల్లారి నుంచే కరెంటు పోవడం అనేది అది కరెక్ట్ కాదు. అది ఎందుకు చేస్తారో తెలియదు. ఎందుకంటే కరెంటు ఒకే రోజు ఎట్లా కట్ అవుతుందండి, అంచెలంచెలుగా మెనమెన అవుతుంది. ఇవాళ టీఆర్ఎస్ అయిపోగానే తెల్లారి కరెంటు పోతుంది, కాంగ్రెస్ వచ్చిందని చెప్తున్నారు కరెంటు పోగానే. అలా కూడా మంచిది కాదు. మన పరిశ్రమలు రావాలి, అభివృద్ధి చెందాలి అంటే కరెంటు ఇవ్వవలసిన బాధ్యత. ఇక అది పోతే మీరు బాగా గమనించినట్టు ఇంతకుముందు చెప్పారు పట్టణ ప్రాంతంలో ఉన్నట్టు. పట్టణ ప్రాంతంలో హైయెస్ట్ మెజారిటీ సీట్లన్నీ ఇక్కడికి వెళ్ళి వచ్చినాయి బీఆర్ఎస్. ఎందుకు వచ్చినాయి? వీళ్ళు డెవలప్మెంట్ చేశారు, కొత్త పరిశ్రమలు వచ్చినాయి, ఐటీ కావాల్సినటువంటి అన్ని అంగులు కూడా ఒక్కరోజు కూడా జాప్యం చేయకుండా ఇచ్చినటువంటి దాఖలాలు ఉన్నాయి. కనుకనే బీఆర్ఎస్ గెలిచింది. ఇక రూరల్ ప్రాంతానికి వస్తే 3 ప్రాంతాలు కూడా తాండూరు కానీ, వికారాబాద్ కానీ, చెవెల్ మన పరి కానీ, వీటిలోపటి ఏంటంటే వ్యవసాయదారుల యొక్క పరిస్థితి. వ్యవసాయదారులు మీరు బాగా గమనించాలి. మొదలు రోని కానీ అదే దాటగానే మురుగశిల వస్తుంది. రాగానే వ్యవసాయదారులు దుక్కి దున్నుకుంటూ వాళ్ళు రెడీగా ఉంటారు. అప్పుడే వాళ్ళకి పెట్టుబడి అవసరం. ఆ పెట్టుబడికి వేరే సాగుకారిని కానీ వేరే దగ్గర అప్పులు చేసుకోకుండా